శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన ఎపిసోడ్లో ధన్వంతరి యొక్క విశేష అవతారాల గురించి, అలాగే ధన్వంతరి యొక్క జీవిత గాథ గురించి, అలాగే ధన్వంతరి యొక్క ప్రముఖమైనటువంటి విశేషాల గురించి తెలుసుకోవడానికి, మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య ప్రదాతగా మన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పుకునేటువంటి ప్రముఖమైనటువంటి దేవత, అంటే ప్రతి విషయానికి ఒక్కొక్క దేవీ దేవతని మన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పడం జరుగుతుంది. మానవులకి ప్రత్యేకంగా, అలాగే దేవలోకంలో దేవతలకు ప్రత్యేకంగా, రాక్షసులకి ప్రత్యేకంగా ఒక్కొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవీ దేవతలు మన పురాణ ఇతిహాసాలలో ఉన్నారు. మరి వీరి గురించి తెలుసుకునే ముందు మానవులకి ఆయుష్ని కలగజేసే శాస్త్రాన్ని ప్రపంచానికి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి గురించినటువంటి ఒక ప్రార్థనా శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు అదేమిటంటే, నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరార్భయం మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. అంటే ఎవరైతే జర అంటే ముసలితనము, మృత్యువుకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి భయాలను పోగొడుతున్నారో, ఎవరైతే అసురులు సురులు అంటే దేవ దానవుల చేత నమస్కరించబడుతున్నారో, అటువంటి ఆదిదేవుడైనటువంటి ధన్వంతరికి నమస్కారం చేస్తున్నానని ఈ యొక్క ప్రార్థనా శ్లోకం యొక్క అర్థం. మరి ధన్వంతరి అంటే ఎవరు అంటే, మనకి బ్రహ్మపురాణంలోను, విష్ణు పురాణంలోను, భాగవతంలోను, బ్రహ్మవైవర్త పురాణంలోను మనకి ధన్వంతరికి సంబంధించినటువంటి చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. ధన్వంతరి అంటే అర్థం ఏమిటంటే, ధన్వ అంతర ఇది ధన్వంతరి అంటే రోగము నుంచి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఏ వ్యక్తినైనా సరే ధన్వంతరి అని పిలవచ్చు. అంతేకాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే వారిని ధన్వంతులని పిలవటము మన మానవ జాతి మనుగడకు మూల పురుషుడైనటువంటి ధన్వంతరి మహర్షి యొక్క స్థితిని గురించి మన పూర్వులు చెప్పారు. అంటే ఆయుష్నిచ్చేటువంటి ఆరోగ్య ప్రదాత మనకి సూర్య భగవానుడు, కానీ మనుషులకి ప్రత్యక్షంగా వైద్యం చేసే వాళ్ళు ఎవరయ్యా అంటే ఖచ్చితంగా ధన్వంతరి అని మన పెద్దలు చెప్తారు. మరి అటువంటి ధన్వంతరి యొక్క పుట్టుక గురించి ప్రధానమైనటువంటి కథ ఏమిటి అంటే, మనకి భాగవత పురాణంలోను బ్రహ్మ పురాణంలో చెప్పినటువంటి ఒకే కథ. ఇంచుమించు అన్ని పురాణాల్లోనూ ఇదే కథ కంటిన్యూగా జరుగుతుంది. మరి ఆ కథ యొక్క విశేషం ఏమిటంటే, పూర్వకాలంలో అమృతం కోసం, అమృతం అంటే ఏమిటంటే మృతము చేయకుండా, అంటే చనిపోకుండా ఉండేటువంటి జరామరణాలు లేనటువంటి స్థితిలోకి పంపించేటువంటి ఔషధాన్ని లేదా వస్తువుని వారు తయారు చేసుకోవడం కోసం లేదా అన్వేషించేటువంటి ప్రయత్నంలో క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారు దేవతలు, రాక్షసులు కూడా. అటువంటి స్థితిలో మందర పర్వతాన్ని ఆ కవ్వంగా తీసుకుని, వాసుకి అయినటువంటి సర్పాన్ని తాడుగా తీసుకుని, ఒకవైపు రాక్షసులు, ఒకవైపునేమో దేవతలు చాలా ఉత్కృష్టంగా వాళ్ళు మందర పర్వతం చేత క్షీరసాగర మదనం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మందర పర్వతం కిందకు పోతున్నప్పుడు మహావిష్ణువు మహాకూర్మావతారం ఎత్తినట్టుగాను మనకి విష్ణు పురాణంలోను భాగవత కథల్లోనూ చెప్తూ ఉంటారు. మరి అలాగా కూర్మము ఆ కిందుండి మందర పర్వతం పైనుండి ఆ కట్టబడినటువంటి
ఆ సర్పం వాసుకొని పెరిగినటువంటి సర్పం చేత చిరకబడేటువంటి దాని వల్ల క్షీరసాగరంలో మదనం జరిగి అందులో నుంచి మొదటిగా ఆలాహలము అనేటువంటిది, అంటే ఆలాహలం అంటే విషము, అది బయటపడ్డది. ఎప్పుడైతే విషం బయటపడిందో దేవతలు, దానవులు ఇద్దరూ కూడా, విషం అంటే ఎవరికి భయం కాదు. ఎవరినైనా సరే చంపేటువంటి స్థితిని, రోగాలను కలిగించేటువంటి స్థితిని, నిష్పన్నము అంటే ఎటువంటి స్పృహ లేక చేసేటువంటి విషన్నాన్ని కలిగించేటువంటి విషాన్ని చూసి అందరూ పరిగెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇలా పరిగెట్టడం మొదలుపెట్టారో దేవతలు, రాక్షసులు కూడా వారి వారి దేవుళ్ళని మొరపెట్టుకున్నారు. మొత్తం అందరూ కలిసి ఇది భరించే కేపబిలిటీ, శక్తి కేవలం శివుడి దగ్గర మాత్రమే ఉందని తెలిసి దేవతలు, దానవులు, మిగతా వారందరూ కూడా ఆ దేవదేవుడైనటువంటి బోలాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకోగా ఆయన అభయమిచ్చి ఆ వచ్చినటువంటి ఆలాహలాన్ని అలాగ ఒక్క గుటకలో లోపలికి తీసుకుని ఆ కంఠంలోనే దాచుకున్నాడు. కంఠానికి కింద దిగితే ఆయన కుక్షిలో ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాలు కూడా విష ప్రభావం చేత మూర్ఛితమవుతాయని ఆయన శివుడికి గర్లకంఠుడనేటువంటి నామం వచ్చింది. ఇది ఇలా ఉండగా మరలా ఈ క్షీరసాగరాన్ని మళ్ళీ దేవదానవులిద్దరూ కూడా మళ్ళీ కలిసి మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతున్నప్పుడు అందులో నుంచి చంద్రుడు, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, అదేవిధంగా ధన్వంతరి, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చినాయట. ఇది పురాణంలో చెప్పినటువంటి వరుస. మరి ఇలాగ వచ్చినప్పుడు 4 భుజాలతో వచ్చినట్టు శంకు చక్రాలతోనూ అలాగే అమృత కలశంతోనూ ఒక జలగతోనూ అతను ఉద్భవించినట్టుగా మనకి ఆ భాగవత పురాణంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అలాగుండేటువంటి స్థితిలో ఆ వచ్చినటువంటి ఆ ధన్వంతరి ఎవరైతే ఉన్నారో వారు దీపావళి అనేటువంటి మనకి ఈ ఆశ్వీజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి అయితే ఆ తర్వాత వచ్చేటువంటి అమావాస్య రోజు దీపావళి నరక చతుర్దశి ఏదైనా మనం చెప్పుకుంటున్నాము, అప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని చెప్తూ ఉంటారు. ఈ సందర్భంలో ధనతేరస్, ధనత్రయోదశి అంటారు పెద్దలు. మనకు ఉత్తరాది దక్షిణాది అనేటువంటి 2 సాంప్రదాయాల్లో కూడా మనకి ధనతేరస్, ధనత్రయోదశి అనేటువంటి దాన్ని ధన్వంతరి జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ ధన్వంతరికి సంబంధించినటువంటి కథ ఒకటి ఇలా ఉండగా ఇంకొక విషయంగా ఇంకొక కథ కూడా ఉంది. అదేమిటంటే ఇది చాలా విస్తారమైనటువంటి టాపిక్. సుశ్రుతుడు అనేటువంటి వాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే శస్త్రచికిత్సా పితామహుడిగా పేరు కాంచినటువంటి సుశ్రుతి యొక్క గురువు గారు ధన్వంతరి అని మనకి ఆయుర్వేద గ్రంథాలైనటువంటి ధన్వంతరి చరిత్రలోను అలాగే ధన్వంతరి అనేటువంటి పుస్తకంలోను, అది కాకుండా సుశ్రుత సంహితలోను కూడా చెప్పడం జరిగింది. మరి సుశ్రుతుడు తన గురువు గారు ధన్వంతరి అని చెప్పుకోవడంతో పాటుగా మనకి పురాణాలలో గరుడ పురాణం అనేటువంటి ఒక పురాణం ఉంది. ఆ పురాణంలో ధన్వంతరి మరియు సుశ్రుతుల యొక్క సంవాదం కింద గరుడ పురాణంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ధన్వంతరి అంటే భాగవతంలో ఉండేటువంటి ధన్వంతరి ఆ సుశ్రుతుడైనా ఈ గరుడ పురాణంలో ఉండేటువంటి ధన్వంతరి అని అడిగితే కొంచెం హాస్యాస్పదము, ఆశ్చర్యార్థకం కూడా మనకు కలుగుతుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి అన్ని వేల సంవత్సరాలు జీవించటం అనేటువంటిది దాదాపుగా మనుషులై పుట్టిన తర్వాత జరగదు. కానీ కల్పాంతర భేదాలు అనేటువంటివి ఉన్నాయని పెద్దలందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఒక్కొక్క పురాణము ఒక్కొక్క కల్పాంతరంలో ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక మహేశ్వరుల యొక్క తేడాలో జరిగినట్టుగా మనకి పురాణంలో ఉండేటువంటి కథనాలు చెబుతున్నాయి. కాబట్టి గరుడ పురాణం జరిగినటువంటి కల్పం ఏమిటి, అలాగే భాగవత పురాణం జరిగినటువంటి కల్పం ఏమిటి, అలాగే బ్రహ్మ పురాణం జరిగినటువంటి కల్పం ఏమిటి అనేటువంటి వాటి యొక్క చరిత్రని మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ గరుడ పురాణంలో చెప్పినటువంటి ధన్వంతరిను అలాగే భాగవతంలో ధన్వంతరి దాదాపు వేరుగా కావచ్చు.
అంతేకాకుండా ఇంకో విచిత్రమైన విషయం కూడా ఉంది. కాశీరాజుగా పిలువబడేటువంటి దివోదాసుడు పేరు కలిగినటువంటి వాడు ఒకడున్నారని, ఆయనని ధన్వంతరి అని పిలుస్తారని, ఆ ధన్వంతరి యొక్క శిష్యుడే సుశ్రుతుడని మనకి సుశ్రుత సంహిత వ్యాఖ్యానం చేసినటువంటి దలహనుడు అనేటువంటి ఒక పెద్దాయన చెప్పడం జరిగింది. అదే కాకుండా చాలామంది ఈ ధన్వంతరియే ఆ ధన్వంతరి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఇబ్బందుంది. ఎందుకంటే సుశ్రుతుడు విశ్వామిత్రుడి యొక్క కొడుకు. కాబట్టి విశ్వామిత్రుడు రామాయణ కాలం నాటివాడు. ఈ విధంగా చూస్తే పురాణం అంటే బహు ప్రాచీనమైనటువంటిది, ఎక్కువ ఆధారాలు కలిగినటువంటిది, మన కాలం ఎంతని నిమిత్తం లేనటువంటిది అయినటువంటి విషయాన్ని మనం ఇతనే ధన్వంతరి, ఇతనే సుశ్రుతుడు అని మనం చెప్పడానికి వీలు లేదు. అయితే ఇప్పటికి ముగ్గురు ధన్వంతరులు చెప్పుకున్నాం కదా! అలాగే మన కాలాలలోకి వచ్చేటప్పటికి విక్రమార్క శకము, శాలివాహన శకము ఇలాంటి శకాలు ఉన్నాయి కదా! ఇందులో కూడా ఒక ధనవంతుడున్నారు. ఆయన విక్రమార్కుని యొక్క ఆస్థానంలో ధన్వంతరిగా పిలువబడేటువంటి ఒక వైద్యుడున్నాడు. ఈయన కాకుండా ఇంకా అనేక మంది ధన్వంతరులు మనం చూస్తూ ఉంటాం. ధన్వంతరి అనేటువంటి బుక్ రాసిన ఆయన పేరు కూడా ధన్వంతరి. మరి ధన్వంతరి అనేటువంటిది ఒక వైద్యము లేదా జరామృత్యు వ్యాధులను ప్రాళదూరేటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఒక బిరుదుగా ధన్వంతరి అనేటువంటి పదం వాడుకలోనికి వచ్చినట్టుగా మనం భావించాలి. ఎందువల్లంటే వ్యాసులు ఈ 14 మన్వంతరాలలోనూ 14 మంది వ్యాసులు పుట్టినట్టుగా మనకి పురాణాలే చెప్తున్నాయి. కాబట్టి అలాగే ధనవంతులు కూడా ఆయా పరిస్థితుల్లో ఆ లోకాన్ని ఉద్ధరించడానికి ధనవంతులు ఆయా కాలమాన పరిస్థితుల్లో పుడుతూ ఉంటారు. ఎవరైతే జనాల యొక్క వ్యాధుల నుంచి వాళ్ళని రక్షిస్తారో వారందరూ కూడా ధనవంతులే అని మనకి పెద్దవాళ్ళు చెప్పడం పరిపాటి. అయితే వైద్య విషయంగా కూడా ఇది చాలా కాంట్రవర్షియల్. ఎందుకనంటే మనకి 2 రకాలైనటువంటి అంటే భారతదేశంలో ఆయుర్వేద వైద్యము అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది, ప్రాచీనమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది, సాంప్రదాయపరమైనటువంటిది. అంతేకాకుండా ఇది పుట్టినటువంటి అంటే ఆయుర్వేదం పుట్టినిల్లు భారతదేశమే అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఇంత ఉత్కృష్టమైనటువంటి ఆయుర్వేదాన్ని అష్టాంగాల కింద విభజించినటువంటి అష్టాంగ హృదయకారుడు గాని అంటే వాగ్భటుడు గాని, మిగతా వాళ్ళు గాని ఆయుర్వేదానికి సంబంధించి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అదేమిటంటే శల్య చికిత్సకులు, కాయ చికిత్సకులు అని అంటే నేను చెప్పేది కేవలము ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన విషయం. ఇలా చెప్పినప్పుడు శల్య చికిత్సా పితామహుడి కింద చెప్పినటువంటి వాడెవరయ్యా అంటే సుశ్రుతుడు. ఈ సుశ్రుతుడు ఎవడు అంటే ధన్వంతరి దగ్గర అభ్యాసం చేసినటువంటి వాడు. కాబట్టి ధన్వంతరి సంప్రదాయము అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే ఎవరైతే సర్జరీ చేస్తారో, శస్త్రచికిత్సలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా అంటే సర్జన్స్ అందరూ కూడా ధన్వంతరి అనేటువంటి నామధేయంతోనూ, బిరుదులతోనూ ఖచ్చితంగా పిలువబడి తీరాలి. మరి రెండవ సాంప్రదాయం అయినటువంటి సాంప్రదాయము ఆత్రేయ సంహితను సంస్కరించినటువంటి చరక మహర్షి చేత చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని మనం చూస్తున్నాము. ఈ చరక సంహిత అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది కాయ చికిత్స ప్రధానమైనటువంటిది. కాయ చికిత్స అంటే ఏమిటి? కాయము అంటే శరీరం. శరీరానికి చికిత్స చేసేటువంటి వైద్య విధానాన్ని ఆ చరక సంహిత గ్రంథంలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక సుశ్రుత సంహిత అనేటువంటిది సర్జరీలకు సంబంధించినటువంటి విషయాల్ని, చరక సంహిత ఏమో కాయ సంబంధమైనటువంటి విషయాలు, రోగాలకు సంబంధించిన విషయాల్ని 2 కూడా చెబుతూ శస్త్రచికిత్స చేసేటువంటి వాళ్ళని సుశ్రుతులని, ధన్వంతరులని పిలవడము, అలాగే కాయ చికిత్స చేసేటువంటి వాళ్ళని చరకులని పిలవటము మనకి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పవలసినటువంటి విషయం. కాబట్టి వైద్యం చేసేవాడిని డాక్టర్ అని అల్లోపతి వైద్యులు అంటారు. అలాగే
యునాని వైద్యుల్ని హకీం అని పిలుస్తారు. సిద్ధ వైద్యం చేసేటువంటి వారిని సిద్ధులని పిలుస్తుంటారు. అలాగే ఆయుర్వేద వైద్యం చేసే వాళ్ళని ధన్వంతరి అని గాని, చరకుడు అని గాని పిలవాలి కానీ, ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ అని పిలవకూడదు. సరే, ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తూ, ఈ ధన్వంతరి యొక్క జీవిత చరిత్రలో మనకి అనేక ఘట్టాలు ఉన్నప్పటికీ కూడా, మనము ఇప్పుడు జరుపుకునేటువంటి ధన్వంతరి జయంతి ఏమిటయ్యా అంటే, భాగవత పురాణంలో చెప్పబడినటువంటి విష్ణువు అవతారంగా చెప్పినటువంటి ధన్వంతరి యొక్క అవతార విశేషంగా చెప్పబడేటువంటి, అంటే విష్ణు అవతారాలు 21, 12, 11 అలాగా అనేక రకాలైనటువంటి సాంప్రదాయాల్లో విష్ణు సాంప్రదాయాల్లో ఉన్నప్పటికీ కూడా, ఆయన కూడా విష్ణు సంభూతుడి కింద, విష్ణు అవతారం కింద వైద్యో నారాయణో హరి అనేటువంటి స్థితిలో ఆ ధన్వంతరిని మనం అందరం పూజించాలని, ఎవరికైతే ఆయురారోగ్యాలు ఇస్తున్నారో అటువంటి భగవంతునికి ఒక నమస్కారం చేయటం తప్పు లేదని, మన యొక్క కర్మ సిద్ధాంతం యొక్క ప్రాథమిక లక్షణం. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ధన్వంతరి యొక్క గొప్పతనాన్ని మనము 1000 నూనెలు కొన్నా తప్పులేదు. ఎందుకనంటే దాదాపు 100 సంవత్సరాలు క్రితం వచ్చినటువంటి అనేక విధానాలు ప్రపంచాన్ని శాసిస్తుంటే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆయుర్వేదము ఎప్పటికీ కూడా మూల సూత్రాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి అంటే, అప్పుడు కృషి చేసినటువంటి ధన్వంతరులు, వైద్యులు, విషక్కులు, చరకులు, ఆత్రేయుడు, ఇటువంటి అనేక మంది మహర్షుల యొక్క దర్శనం ఎంత గొప్పదో కదా. మరి అటువంటి వారు ఈ రోజు లేకపోయినప్పటికీ కూడా, విష్ణు సంభూతమైనటువంటి అవతారానికి నాందిగా, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య ప్రదాతగా చెప్పుకునేటువంటి ఈ ధన్వంతరి యొక్క అవతారాన్ని ధనత్రయోదశి నాడు, అంటే మనకి ఆరోగ్యము భాగ్యము అనేటువంటి ఒక సూక్తి ఉంది కదా. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదే ఈ ధనతేరస్, ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని మనుషులకి ఇచ్చినటువంటి వాళ్ళలో మనకి భూలోకంలో ధనవంతరి. అలాగే నేను ఫస్ట్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, దేవతలకి అశ్విని కుమారులు, ఇంద్రుడు, ఇత్యాదులందరూ కూడా. మరి ధన్వంతరి కన్నా ముందు దక్ష ప్రజాపతి, ఆయన బ్రహ్మదేవుడి దగ్గర నేర్చుకున్నట్టు. అంటే ఇది ఎంత చిట్ట చివరకు వెళ్ళిపోతుందంటే, ఆది నుంచి కూడా ఆయుర్వేదం ఉంది, అంతం వరకు ఆయుర్వేదం ఉంటుంది. అంతం తర్వాత మళ్ళీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉంటే అప్పుడు కూడా ఆయుర్వేదం ఉండి తీరుతుంది. కాబట్టి త్రికాలాలలోనూ, త్రియవస్థల్లోనూ మనకి శాశ్వతంగా ఉండేటువంటి ఆయుర్వేదాన్ని ప్రసాదించినటువంటి ధన్వంతులందరికీ కూడా ఈరోజు ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. అలాగే ఎవరైతే మనకు ఆరోగ్యం ఇస్తున్నారో వారందరికీ కూడా ఆ ధన్వంతరి కృపచేత అందరికీ ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.